నెక్స్ట్ చాప్టర్ చూడండి. యూనిట్ 1 వెక్టార్ స్పేసెస్ 1 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వెక్టార్ స్పేసెస్ 2. ఇందులో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే కనుక ఏ సబ్సెట్ yes of a vector space, a subset yes of a vector space V of is said to be a basis of V of ఎస్ అనేటువంటి సబ్సెట్ వి ఆఫ్ ఎఫ్ యొక్క బేసిస్ అనాలి అంటే కనుక 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. అవి ఏంటి అంటే కనుక ఇఫ్ ఫస్ట్ వన్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం కావాలి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. ఒక సెట్ ఎస్ని బేసిస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ అనాలి అంటే కనుక ఏం కావాలి? ఆ ఎస్ అనేటువంటి సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అయితే కనుక అప్పుడు ఎస్ ఏమంటాం? బేసిస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత డెఫినేషన్ చూడండి. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఫైనైట్ dimensional vector space. Finite dimensional vector space definition. Okay na? The vector space V of f is said to be, the vector space V of f is said to be finite dimensional vector space. Finite dimensional vector space. V of f ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనాలి అంటే కనుక ఇక్కడ కండిషన్ ఏం కావాలి? ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్ yes of V such that if there exists a finite subset S of V such that L of S equal to V కావాలి. V of F అనేటువంటి వెక్టార్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనాలి అంటే కనుక ఏం ఎగ్జిస్ట్ కావాలి? ఒక సబ్సెట్ ఎస్ ఎగ్జిస్ట్ అయ్యి ఫైనైట్ సబ్సెట్. ఇంకేం కావాలి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. వాడు ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అయ్యేటట్లు ఎస్ అనేటువంటి ఒక ఫైనైట్ సబ్సెట్ వెక్టార్ స్పేస్కి ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక అప్పుడు ఆ వెక్టార్ స్పేస్ని ఏమంటాయి మనం? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత డెఫినేషన్. డైమెన్షన్ of vector space. Dimension of vector space. Dimension of vector space అంటే ఏంటి అంటే కనుక the number of elements in any basis. The number of elements in any basis of a finite dimensional vector space. Of a finite dimensional vector space V of f. The number of elements in any finite dimensional vector space V of f is called dimension of V of f. డైమెన్షన్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. వి ఆఫ్ ఎఫ్ యొక్క డైమెన్షన్ ఎలా వస్తుంది మనకి? దాని యొక్క బేసిస్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటాం? డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక ఇట్ ఈస్ డినోటెడ్ బై, వి ఆఫ్ ఎఫ్ యొక్క డైమెన్షన్ని
ఎలా డినోట్ చేస్తాం, డైమెన్షన్ వి అని చదవాలి. రాయటం మాత్రం డిఐఎంవి అని రాయాలి. డిఐఎంవి అంటే కనుక డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి. ఓకేనా, అది డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. డెఫినేషన్లో ఈ రెండు బాగా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే కనుక ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి బేసిస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. ఎస్ అనేటువంటి సెట్ని వి యొక్క బేసిస్ అనాలి అంటే కనుక ఎస్ ఏం కావాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి. ఇంకా ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. వి ఆఫ్ ఎఫ్ అనేటువంటి వెక్టార్ స్పేస్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనాలి అంటే కనుక ఏం కావాలి, if there exists a finite subset S of V such that L of S equal to V, L of S equal to V అయ్యేటట్లు ఒక ఫైనైట్ సబ్సెట్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక వెక్టార్ స్పేస్కి, అప్పుడు దాన్ని ఏమంటాం, ఫైనైట్ డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అంటాం. నెక్స్ట్ వెక్టార్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎలా వస్తుంది అంటే కనుక వెక్టార్ స్పేస్కి బేసిస్ ఏదైతే ఉంటుందో ఆ బేసిస్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ అంటాం. ఓకేనా, ఇది డెఫినేషన్. నెక్స్ట్ తర్వాత థీరం చూడండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరం వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. ఇక మనకి థీరం వెరీ 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 ఇంపార్టెంట్ మార్క్స్కి. ఓకేనా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరం అంటే కనుక స్టేట్మెంట్ రాయాలి, ప్రూఫ్ రాయాలి. స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, ఎవ్రీ finite dimensional vector space V of has a basis. ఇది థీరం యొక్క స్టేట్మెంట్, జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ V of F has a basis. ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ V of F ఉంటే కనుక దానికి ఏముంటుందో చూపించాలి, బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, దీన్ని ఇంకా ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక థీరం జాగ్రత్తగా చూడండి. లెట్స్ V of BA ఏం తీసుకోవాలి, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ తీసుకోవాలి. లెట్ V of BA ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, V of BA ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే కనుక దీనికి బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇంకా మనకి V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ బై డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, కాబట్టి బై డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ తీసుకుని దానికి బేసిస్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఫైనైట్ డైమెన్షనల్ డెఫినేషన్ ముందే చెప్పాం, దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్, ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ఫైనైట్ సబ్సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని ఎస్ అనుకుంటే కనుక ఈ ఫైనైట్ సబ్సెట్లో ఉండేటువంటి వాల్యూస్ వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, అప్ టు సో ఆన్ ఆల్ఫా ఎన్ అనుకుంటున్నాం. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సబ్సెట్ ఎస్ ఆఫ్ వి సచ్ దట్ వికి ఒక ఫైనైట్ సబ్సెట్ ఎగ్జిస్ట్ అయ్యి ఇంకేం కావాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అవుతుంది. ఓకేనా, కాబట్టి V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనుకుంటే కనుక బై ది డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక ఫైనైట్ సబ్సెట్ ఎస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఏమవుతుంది, వి అవుతుంది. ఇప్పుడు మనకి వి అనేది బేసిస్ కావాలి అంటే కనుక బేసిస్ డెఫినేషన్ ఏంటో తెలియాలి. ఓకేనా, ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను చూడండి, బేసిస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ ఒక సెట్ ఎస్ అనేది బేసిస్ కావాలి అంటే కనుక టూ కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఏం కావాలి, ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి, ఇంకేం కావాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి. మనకి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ నుంచి ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అవుతుంది. ఇంకా ఎస్ ఏం కావాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయితే కనుక ఎస్ ఏమవుతుంది, ఇక మనకి బేసిస్ అవుతుంది. ఇంకా దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. లెట్స్
సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి తీసుకుంటే కనుక ఆల్ఫా అనేటువంటి వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్లో తీసుకుంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలార్స్ a1 a2 up to so on an are scalars such that a1 into alpha 1 plus a2 into alpha 2 plus అప్ టు సో ఆన్ an ఇంటూ ఆల్ఫా n అనేది ఏమవుతుంది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎస్ అవుతుంది a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ an ఇంటూ ఆల్ఫా n అనేది ఎస్లో ఉండేటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ రాస్తే కనుక అది దేనికి ఈక్వల్ అవుతుంది లీనియర్ స్పాన్కి ఈక్వల్ అవుతుంది ఇది ఏమవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on an alpha n ఇది ఎల్ ఆఫ్ ఎస్ అయితే గనక మనకి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఉంది ఆల్ఫా అనేటు వెక్టార్ విలో తీసుకుంటే గనక ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కాబట్టి విలో ఉండే వెక్టార్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉండే వెక్టార్ రెండు ఈక్వల్ అయిపోతాయి కాబట్టి దేర్ ఫోర్ ఏమవుతుంది ఆల్ఫా ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on an ఇంటూ ఆల్ఫా n అవుతుంది ఇక్కడ పాయింట్ అర్థమైందా ఈ రాసినటువంటిది ఎస్ యొక్క లీనియర్ కాంబినేషన్ సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ రాసాము అంటే కనుక అది లీనియర్ స్పాన్కి ఈక్వల్ అవుతుంది ఈ వాల్యూ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on an alpha n అనేది లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అవుతుంది మన దగ్గర కండిషన్ ఏముంది ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఉంది ఆల్ఫా లెవెల్కి ఎందులో ఉంది ఇక మనకి విలో ఉంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు వి ఉంది వి ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఉంది కాబట్టి ఈ ఆల్ఫా యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఎల్ ఆఫ్ ఎస్కి ఈక్వల్ అవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ అంటే కనుక a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on an alpha n కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు రాసుకోవచ్చు a1 alpha 1 plus a2 alpha 2 plus up to so on an ఇంటూ ఆల్ఫా n అవుతుంది ఓకేనా ఇంకా ఇక్కడి నుంచి ఎలా చేయాలో జాగ్రత్త చూడండి మనకు ఒక ఫైనైట్ సబ్సెట్ ఎస్ అనేది ఎగ్జిస్ట్ అయింది వీకి ఇప్పుడు ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఇఫ్ ఎస్ ఈజ్ linearly independent if s is linearly independent s అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయింది అంటే కనుక జాగ్రత్తగా చూడండి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అయింది ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ బేసిస్ నుంచి ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ కావాలి అంటే కనుక ఏం కావాలి మనకి లీనియర్ ఇండిపెండెంట్ కావాలి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి కావాలి ఆల్రెడీ లీనియర్ ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఉంది ఇక్కడ దాన్ని ఏమవుతుంది ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ దెన్ ఎస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఏ బేసిస్ ఎస్ అనేది ఏమైపోతుంది ఇక మనకి బేసిస్ అయిపోతుంది ఓకేనా కాబట్టి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ తీసుకుంటే కనుక ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి ఉంది కాబట్టి బేసిస్ యొక్క రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఎస్ అనేది ఏమవుతుంది ఇక మనకి బేసిస్ అవుతుంది ఒకవేళ ఎస్ అనేది ఇండిపెండెంట్ కాకపోతే ఏమైనట్టు డిపెండెంట్ అయినట్టు కాబట్టి ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయితే కనుక ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి మనకి వెక్టార్ స్పేస్ 1లో చివరిలో తీరం చెప్పాము చూడండి ఒక సెట్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ ఏ ఎలిమెంట్ లేదా వన్ వెక్టార్ దేర్ ఎగ్జిస్ట్ వన్ వెక్టార్ ఆఫ్ ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయిందంటే కనుక ఈ ఎస్లో ఉండేటటువంటి ఒక వెక్టార్ అనేది రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి వన్ వెక్టార్ ఆఫ్ ఎస్ ఆ వన్ వెక్టార్ అంటే కనుక దాన్ని సమ్ ఆల్ఫా అనుకుంటే కనుక వన్ వెక్టార్ ఆఫ్ ఎస్ సే ఆల్ఫా 1 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ linear combination of remaining vectors రిమైనింగ్ వెక్టార్స్ కాబట్టి ఆల్ఫా 1ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు కాబట్టి ఎస్లో ఆల్ఫా 1 కాకుండా రిమైనింగ్ వెక్టార్స్ ఏమున్నాయి ఆల్ఫా 2 ఆల్ఫా 3 అప్ టు సో ఆన్ ఆల్ఫా n అవుతుంది ఇప్పుడు ఈ ఆల్ఫా 1ని ఎలిమినేట్ చేసి కనుక
eliminates alpha 1 ఫ్రమ్ S1 ఫ్రమ్ ఎస్ నుంచి ఆల్ఫాని ఎలిమినేట్ చేస్తే కనుక ఒక సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆ సెట్ని ఏమనుకుంటున్నా అంటే కనుక S1 అనుకుంటున్నా. ఎస్ అనేటువంటి సెట్లు ఆల్ఫా 1ని ఎలిమినేట్ చేస్తే కనుక రిమైనింగ్ వెక్టార్స్ ఏముంటాయి? ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా అప్ టు సో ఆన్ ఏముంటుంది? ఆల్ఫా n ఉంటుంది. S1లో మనకి ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయిందంటే కనుక వెక్టార్ స్పేసెస్లో చివరి తీరం చెప్పాము మనము, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వన్ వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవచ్చు. వన్ వెక్టార్ అంటే కనుక ఆల్ఫా 1 ఆల్ఫా 2 అప్ టు 7 ఆల్ఫా ఎన్లో ఏదో ఒక వెక్టార్ రాసుకోవచ్చు. ఆ వెక్టార్ని ఏమనుకుంటున్నాం? ఆల్ఫా 1 అనుకుంటున్నాం. అదే పాయింట్ రాస్తుంది ఇక్కడ. ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ సెట్ కాబట్టి దట్ ఇంప్లైస్ దర్ ఎగ్జిస్ట్ వన్ వెక్టార్ ఆఫ్ ఎస్. వన్ వెక్టార్ అంటే కనుక ఏమనుకుందాం దాన్ని? ఆల్ఫా 1 అనుకుంటే కనుక వన్ వెక్టార్ ఆల్ఫా 1 ఏం రాసుకోవచ్చు? కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది రిమైనింగ్ వెక్టార్స్ ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా n అవుతుంది. వన్ వెక్టార్ని రిమూవ్ చేస్తే కనుక ఎస్లోంచి మనకి ఇంకొక సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ సెట్ని S1 అనుకుంటే కనుక ఆల్ఫా 1 ఎలిమినేట్ చేసే రిమైనింగ్ సెట్లో ఉండే వెక్టార్స్ ఏమొస్తాయి? ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా ఆల్ఫా 4 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా n అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్ఫా 1 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఉంది కాబట్టి సిన్స్ ఆల్ఫా 1 ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఉంది అంటే ఇక్కడ ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 కామా అప్ టు సో ఆన్ ఆల్ఫా n ఉంది. ఆల్ఫా 1 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్ అయితే కనుక లీనియర్ కాంబినేషన్ రాయాలి అంటే కనుక స్కేలార్స్ ఉండాలి. ఎన్ని? ఆల్ఫా 1 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 అప్ టు సో ఆన్ ఆల్ఫా n. లీనియర్ కాంబినేషన్ రాయాలంటే కనుక సమ్ స్కేలార్స్ ఉండాలి కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలార్స్. ఆల్రెడీ A1 A2 అప్ టు సో ఆన్ an ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ స్కేలార్స్ని B2 కామా B3 కామా అప్ టు సో ఆన్ బిఎన్ఆర్ స్కేలార్స్ అనుకుంటే కనుక దాని యొక్క లీనియర్ కాంబినేషన్ వస్తుంది. ఆల్ఫా 1 అనేది రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయాలి కాబట్టి ఆల్ఫా 1 ఈక్వల్ టు B2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ B3 ఇంటూ ఆల్ఫా 3 ప్లస్ B4 ఇంటూ ఆల్ఫా 4 ప్లస్ అప్ టు సో ఆన్ Bn ఇంటూ ఆల్ఫా n వస్తుంది. మన దగ్గర ఆల్ఫా 1 యొక్క వాల్యూ ఉంది. ఈ ఆల్ఫా 1 వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? పుట్ ఆల్ఫా 1 వాల్యూ in ఈక్వేషన్ 1. ఆల్ఫా 1 యొక్క వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈక్వేషన్ 1 ఏముంది? ఆల్ఫా ఈక్వల్ టు A1 ఇంటూ ఆల్ఫా 1 ఉంది కాబట్టి A1 ఇంటూ ఆల్ఫా 1 అంటే వాల్యూ కనిపిస్తూ ఉంది. వాల్యూ ఏముంది? B2 ఆల్ఫా 2 ప్లస్ B3 ఆల్ఫా 3 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ B3 ఆల్ఫా 3 ప్లస్ అప్ టు సో ఆన్ Bn ఇంటూ ఆల్ఫా n. ఇక జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా 1 వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆల్ఫా ఈక్వల్ టు A1 ఇంటూ ఆల్ఫా 1. ఆల్ఫా 1 వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ రిమైనింగ్ ఏముంది? ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ An ఇంటూ ఆల్ఫా n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు A1 లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు దీన్ని? A1 ఇంటూ B2 ఆల్ఫా 2 ప్లస్ A1 ఇంటూ B3 ఆల్ఫా 3 ప్లస్ అప్ టు సో ఆన్ A1 ఇంటూ Bn ఆల్ఫా n ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అప్ టు సో ఆన్ An ఇంటూ ఆల్ఫా n ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ A1 B2 ఆల్ఫా 2 ఉంది, ఇక్కడ A2 ఆల్ఫా 2 ఉంది. రెండిట్లోంచి ఏ ఆల్ఫా 2ని కామన్ తీస్తే కనుక A1 B2 ప్లస్ A2 ఇంటూ ఆల్ఫా 2 వస్తుంది. ఇందులో ఆల్ఫా 3 ఉంది. నెక్స్ట్ తర్వాత ఏముంటుంది? A3 ఆల్ఫా 3 ఉంటుంది. ఆ రెండిట్లోంచి ఆల్ఫా 3ని కామన్ తీస్తే కనుక A1 B3 ప్లస్ A3 ఉంటుంది ఇంటూ ఆల్ఫా 3 వస్తుంది ప్లస్ అప్ టు సో ఆన్. ఇందులో ఆల్ఫా n ఉంది, చివరిలో ఆల్ఫా n ఉంది. ఆ రెండిట్లోంచి ఆల్ఫా nని కామన్ తీస్తే కనుక A1 Bn ప్లస్ An ఇంటూ ఆల్ఫా n వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక A1 B2 ప్లస్ A2 అనేది A1 B1 అప్ టు సో ఆన్
అవన్నీ స్కేలార్స్ కాబట్టి a1b2 ప్లస్ a2 అనేది ఒక స్కేలార్ అవుతుంది, a1b3 ప్లస్ a3 ఒక స్కేలార్ అవుతుంది, a1bn ప్లస్ a కూడా ఒక స్కేలార్స్ అవుతుంది. కాబట్టి α2 α3 అప్ టు సో ఆన్ ఆల్ఫా n అనేటువంటి ఎందులో వెక్టార్స్గా ఉన్నాయి, S1లో వెక్టార్స్గా ఉన్నాయి. S1 సెట్లో వెక్టార్స్ ఏమున్నాయి, α2 α3 అప్ టు సో ఆన్ ఆల్ఫా n. కాబట్టి α2 α3 అప్ టు సో ఆన్ ఆల్ఫా nకి స్కేలార్స్ ఎలా ఉన్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి, మధ్యలో ప్లస్ ఉన్నాయి. కాబట్టి S1కి ఏమవుతుంది, ఇది లీనియర్ కాంబినేషన్ అవుతుంది. S1 యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. S1 యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్ని ఉండేటటువంటి సెట్ని ఏమంటాం, లీనియర్ స్పాన్ ఆఫ్ S1 అంటాం. లీనియర్ స్పాన్ ఆఫ్ S1 ఎలా డినోట్ చేస్తాం మనం, L ఆఫ్ S1గా డినోట్ చేస్తాం. ఇక్కడ ఈ వాల్యూ మొత్తం ఎందులో ఉంటుంది, L ఆఫ్ S1లో ఉంటుంది. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా అనేది Vలో తీసుకుంటే కనుక ఈ ఆల్ఫా బై L ఆఫ్ S1లో ఉంటుంది. కాబట్టి V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S1 అవుతుంది. ఓకేనా, సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు V తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ ఏమొస్తుంది, L ఆఫ్ S1 అవుతుంది. కాబట్టి V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S1 అవుతుంది. క్లియర్లీ V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S1 అయితే కనుక లీనియర్ స్పాన్లు అయినా వెక్టార్స్ అయినా అన్నీ ఎందులో ఉంటాయి, మనకి వెక్టార్ స్పేస్ Vలో ఉంటాయి. కాబట్టి V సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S1 ఉంది. L ఆఫ్ S1 సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు V ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, L ఆఫ్ S1 ఈక్వల్ టు V అవుతుంది. L ఆఫ్ S1 ఈక్వల్ టు V అవుతుంది. ఇప్పుడు మనకి S1 అనేది ఏం కావాలి, బేసిస్ కావాలి అంటే కనుక S అనేది బేసిస్ అయింది. ఎప్పుడైంది, S అనేది ఇండిపెండెంట్ అయితే కనుక బేసిస్ అవుతుంది. ఒకవేళ డిపెండెంట్ అయితే కనుక ఇది ప్రాసెస్. ఓకేనా, కాబట్టి ఇప్పుడు S1 సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ S1 బేసిస్ కావాలి అంటే కనుక L ఆఫ్ S1 ఈక్వల్ ఏం కావాలి, V కావాలి. ఇంకా S1 అనేది ఏం కావాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. కాబట్టి L ఆఫ్ S1 ఈక్వల్ టు V అయింది. ఇప్పుడు ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక, ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అంటే కనుక మళ్ళీ S1 అనేది బేసిస్ యొక్క కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది. S అనేది బేసిస్ కావాలి అంటే కనుక S లీనియర్ ఇండిపెండెంట్ కావాలి, L ఆఫ్ S ఈక్వల్ టు V కావాలి. S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, S1 అనేది బేసిస్ కావాలి అంటే కనుక S1 లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. ఇంకేం కావాలి, L ఆఫ్ S1 ఈక్వల్ టు V కావాలి. ఆల్రెడీ L ఆఫ్ S1 ఈక్వల్ టు V ఉంది. S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అంటే కనుక దెన్ S1 హ్యాస్ ఏ బేసిస్, దెన్ S1 హ్యాస్ ఏమవుతుంది, బేసిస్ అవుతుంది. ఒకవేళ S1 ఏమనుకున్నా ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్, ఒకవేళ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాకపోతే, లీనియర్ ఇండిపెండెంట్ కాకపోతే ఏమవుతుంది, డిపెండెంట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక, ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక మళ్ళీ ప్రాసెస్ ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ వెక్టార్ స్పేస్ 1లో ఉండేటువంటి థీరమ్స్ నుంచి ఏమొస్తుంది, దర్ ఎగ్జిస్ట్ ఈ S1లో ఉండేటువంటి ఒక వెక్టార్ని ఏం రాసుకోవచ్చు, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది రిమైనింగ్ వెక్టార్స్ రాయొచ్చు. ఇక్కడ S1 అనేది లీనియర్లీ డిపెండెంట్ అయిందంటే కనుక దెన్ బై నోన్ థీరం దట్ ఇంప్లైస్ దర్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది, there exists one vector of S1 can be expressed as a linear combination of the remaining vectors వస్తుంది. రాయనా if S1 is linearly dependent అయితే కనుక that implies there exists ఏమవుతుంది, one vector of, there exists one vector of ఎందులో ఉండేది, S1లో ఉండేది. S1 అంటే కనుక వెక్టార్స్ ఏమున్నాయి, α2 α3 అప్ టు సో ఆన్ ఆల్ఫా n. ఇందులో ఉండే ఒక వెక్టార్, ఏ వెక్టార్ అనుకుంటుందని, సమ్ α2 అనుకుంటే కనుక వన్ వెక్టార్ ఆఫ్ S1 సే α2 అనుకుంటే కనుక ఈ α2ని ఏం రాయొచ్చు అంటే కనుక కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్, can be expressed as a linear combination of remaining vectors, can be expressed as a linear combination of remaining vectors. కాబట్టి మనకి S1లో అనేది లీనియర్లీ డిపెండెంట్ అయింది అంటే కనుక ఆ S1లో ఉండే ఒక వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవచ్చు. అదే పాయింట్ రాస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి జాగ్రత్త, దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను.
S1 అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక బై నోన్ థియరం నుంచి S1లో ఉండే ఒక వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ వెక్టార్ని మనం ఎలిమినేట్ చేస్తే కనుక ఇంకొక సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎలిమినేట్ ఏ వెక్టార్ని ఆల్ఫా 2 ఇందులోంచి ఎలిమినేట్ చేయాలి ఫ్రమ్ S1 నుంచి ఎలిమినేట్ చేస్తే కనుక కాబట్టి S1 సెట్లోంచి ఆల్ఫా 2 వెక్టార్ని ఎలిమినేట్ చేస్తే కనుక ఇంకొక సెట్ వచ్చి వస్తుంది. ఆ సెట్ని S2 అనుకుంటే కనుక S2లో ఉండే వెక్టార్స్ ఏముంటాయి ఇక మనకి ఆల్ఫా 2 ఆల్ఫా 2ని మనం ఎలిమినేట్ చేసాం కాబట్టి ఎక్కడి నుంచి ఉండే మనకి ఆల్ఫా 3 నుంచి ఆల్ఫా 3 ఆల్ఫా 4 అప్ టు సో ఆన్ ఆల్ఫా n అవుతుంది. మళ్ళీ ఇక్కడ లీనియర్ కాంబినేషన్ రాస్తే కనుక ఇందాక L ఆఫ్ S1 ఈక్వల్ టు V అయినట్టు L ఆఫ్ S2 ఈక్వల్ టు V అవుతుంది. ఇక్కడ క్లియర్లీ మళ్ళీ రాసుకోవచ్చు. క్లియర్లీ L ఆఫ్ S2 ఈక్వల్ టు V అవుతుంది. L ఆఫ్ S2 ఈక్వల్ టు V అయింది. ఇప్పుడు S2 అనేది మనకి బేసిస్ కావాలి అంటే కనుక ఏం కావాలి మనకి L ఆఫ్ S2 ఈక్వల్ టు V కావాలి. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. కాబట్టి ఇఫ్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఇఫ్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక if S2 is linearly independent then S2 has a basis. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. L ఆఫ్ S2 ఈక్వల్ టు V అవుతుంది కాబట్టి బేసిస్ డెఫినేషన్ నుంచి S2 హ్యాస్ ఏ బేసిస్ అవుతుంది. ఒకవేళ S2 అనేది ఇండిపెండెంట్ కాకపోతే కనుక ఇఫ్ S2 ఈజ్ ఇండిపెండెంట్ కాలేదంటే కనుక డిపెండెంట్ అవుతుంది. S2 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక S2 అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ కాలేదు అంటే కనుక లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. మళ్ళీ లీనియర్లీ డిపెండెంట్ అయింది అంటే కనుక మళ్ళీ ఏమవుతుంది S2లో ఉండేటటువంటి ఒక వెక్టార్ని రిమైనింగ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసుకోవచ్చు. ఇంక ఇలా ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి కింద రాసుకోవాలి నౌ లేకపోతే కనుక S2 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది కాబట్టి the above process we will continue లేదా we shall continue the above process ని we shall continue ఎప్పుడు after n-1 steps we get జాగ్రత్తగా చూడండి S అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక మనకి S బేసిస్ అయింది. S అనేది డిపెండెంట్ అయితే కనుక ఏం రాసాం S1 సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ S1 సెట్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత L ఆఫ్ S1 ఈక్వల్ టు V అయింది కాబట్టి S1 ఇండిపెండెంట్ అయితే కనుక మళ్ళీ S1 బేసిస్ అవుతుంది. ఒకవేళ S1 డిపెండెంట్ అయితే కనుక వన్ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ వెక్టార్స్గా రాసుకోవచ్చు. ఆ వెక్టార్ని ఎలిమినేట్ చేసి కనుక మనకి S2 వస్తుంది. మళ్ళీ S2 ఇండిపెండెంట్ అయితే కనుక S2 బేసిస్ అవుతుంది. ఒకవేళ S2 డిపెండెంట్ అయితే కనుక మళ్ళీ వన్ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్గా రాసుకోవాలి. ఇంక ఇలా రాసుకుంటూ పోతే కనుక ఎన్ని టైమ్స్ రాసుకోవాలి n-1 స్టెప్స్ రాసుకుంటూ పోతే కనుక మనకి చివరిలో ఏమొస్తుంది అంటే కనుక n-1 అటువంటి సెట్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది ఒక వెక్టారు. ఆ వెక్టార్ ఏముంటుందంటే కనుక ఆల్ఫా n ఉంటుంది. n-1లో ఆల్ఫా n ఎందుకు ఉంటుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి. S1 అనేటువంటి సెట్ రాస్తే కనుక S1లో వాల్యూస్ ఎక్కడి నుంచి మీకు ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 నుంచి ఉన్నాయి. S1 అనేటువంటి సెట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి ఆల్ఫా 2 ఆల్ఫా 3 అప్ టు సో ఆన్ ఆల్ఫా అని. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే S2 రాస్తే కనుక S2లో ఎక్కడి నుంచి ఉన్నాయి 3 నుంచి ఉన్నాయి. S3 రాస్తే కనుక 4 నుంచి ఉంటాయి. S4 రాస్తే కనుక 5 నుంచి ఉంటాయి. కాబట్టి n-1 రాస్తే కనుక n-1 స్టెప్స్ రాసిన తర్వాత ఏముంటుంది n-1 తర్వాత n ఉంటుంది కాబట్టి n-1 దాంట్లో మనకి ఒకే ఒక వెక్టార్ ఉంటుంది. ఆ వెక్టార్ ఏంటిది మనకి S ఆల్ఫా n అవుతుంది. ఇక్కడ ఒక క్లియర్లీ L ఆఫ్ Sn-1 అనేది Vకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ Sn-లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది. ఇంకా మనకి రెండు ఛాన్సెస్ ఉండవు. మనం థియరమ్స్ చెప్పినప్పుడు వెక్టార్ స్పేస్ 1లో చివరి థియరమ్స్ చెప్పింటాం చూడండి. ఒక సింగిల్టన్ వెక్టార్ ఉంది అంటే కనుక అది నాన్ జీరో అయితే కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎవ్రీ సింగిల్టన్ లేకపోతే ఎవ్రీ సింగిల్ నాన్ జీరో వెక్టార్ every single non-zero vector is always
linearly independent. Linearly independent. ఒక సెట్లో ఒకే ఒక వెక్టార్ ఉండి అది నాన్ జీరో వెక్టార్ అయితే కనుక ఆల్వేస్ ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. కాబట్టి Sn-1 అనేది ఇక్కడ దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు, Sn-1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. Sn-1 లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. L ఆఫ్ Sn-1 ఈక్వల్ టు V అవుతుంది. కాబట్టి Sn-1 హ్యాస్ బేసిస్. Sn-1 హ్యాస్ ఏ బేసిస్. ఇది థీరం కంప్లీట్ అయిపోయింది. S అనేది బేసిస్ అవుతుంది, S1 బేసిస్ అవుతుంది, S2 బేసిస్ అవుతుంది, S3 రాస్తే S3 బేసిస్ అవుతుంది. అలా అప్ టు సోన్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక Sn-1 వస్తుంది. Sn- కూడా ఏమవుతుంది, బేసిస్ అయిపోతుంది. ఓకేనా, హెన్స్ థీరం ఈజ్ ప్రూవ్డ్. థీరం చాలా జాగ్రత్తగా చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫస్ట్ 3 థీరమ్స్. ఓకేనా.